హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగాని. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఒక మంచి స్పైసీ మన పెద్ద బాయిలరు కోడి మాంసము కర్రీ అలాగే ఫుల్కా చేసుకుందామండి. అది ఎలా ఏంటనేది ఫుల్ వీడియో అంతా చూసేసేయండి. నేను తీసుకున్నది అరకిలో చికెన్ కాబట్టి అండి, ఇదిగోండి అరకిలో చికెన్ కాబట్టి ఒక టమాటా, 2 చిన్నులపాయలు, కొంచెం అల్లం ముక్క, ఒక 4 చిన్న సైజు ఉల్లిపాయలు అనమాట. అలాగే ఒక కొబ్బరి ముక్క అండి. కొబ్బరి ముక్క వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇదొక మసాలా తయారు చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఈ మసాలా రెడీ చేసేసుకుందాము. దానికి 2 స్పూన్ల ధనియాలు, ఓకేనా అండి. ఇదిగోండి ఒక 4 మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం మెంతులు, అలాగే ఒక 4-5 లవంగాయలు, అలాగే 1 ఇంచు చెక్క అండి. చెక్క ఎక్కడ పెట్టాను? చెక్క వేసుకుందాము. ఇది మనం ఇప్పుడు మసాలా పట్టేసేసుకుందామండి. ఇదొక మసాలా పట్టుకోవాలి, అలాగే ఇదొక మసాలా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది మనం మసాలా పట్టేసేసుకుందాము. ఇదిగోండి చెక్క, ఓకేనా. ఇది ఇప్పుడు మనం మసాలా పట్టేసేసుకుందాం. ఇదిగో కొబ్బరి అండి. ఇలా చాకుకు పెట్టి కొబ్బరిని మనం ఇలా స్టవ్ మీద ఇట్లా కాల్చుకుందామండి. ఇలా కాల్చుకొని వేసుకుంటే, అంటే ఇది నేను చేసేది మన చపాతీ కోసం అనమాట. ఈ కర్రీ అనేది చక్కగా గ్రేవీ కర్రీ లాగా చేసుకుందాం. మన చికెన్ కర్రీని కొబ్బరి ఇలా కాల్చి వేసుకుంటే అసలు అమ్మా టేస్ట్గా ఉంటుందండి. ఎక్కువ కాదు, కొంచెం అనమాట, చాలండి. ఇలా కట్ చేసుకున్న మనం కొబ్బరిని కూడా చక్కగా ఇలా దీంట్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇది మనం మసాలా రెడీ చేసుకుందాము. అలాగే ఇదిగోండి ఒక్క బిర్యానీ ఆకు కూడా వేసుకుందామండి. బిర్యానీ అక్కడ ఇలా వేసేసి ఇప్పుడు ఇది మనం చక్కగా మసాలా పట్టేసేసుకుందాం. ఓకే, మసాలా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి చక్కగా ఇదిగోండి ఇలా పట్టేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. తీసేసుకొని ఇది ఇలా పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడు మనం చక్కగా ఉల్లిపాయలు, అల్లం ముక్క, ఈ టమాటా, ఈ చిన్నులపాయలు అన్నీ వేసి ఏదో ఒక మసాలా రెడీ చేసుకుందామండి. ఓకేనా. ఇదిగోండి మన మసాలా కూడా రెడీ అయిపోయిందండి. మన ధనియాలు, లవంగాయలు, కొబ్బరి ఇవన్నీ వేసి ఒక మసాలా రెడీ చేసుకున్నాను. మన టమాటా ఒకటి, 4 ఉల్లిపాయలు, అల్లం, చిన్నులపాయలు అన్నీ వేసి ఇదొక మసాలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకుందామండి. అంతకంటే ముందు మనం చికెన్ చక్కగా నీట్గా శుభ్రం చేసుకొని వచ్చేసేద్దాం. ఓకే, సరేనా. కుక్కర్లో వండుకుందామండి ఈరోజు. కుక్కర్లో కూడా నేను ఎలా వండుతాను మీకు అనేది నేను చూపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే మనం వెళ్ళి చికెన్ కడిగి వచ్చేసుకుందాం. చికెన్ చక్కగా శుభ్రంగా కడిగి తీసుకొచ్చేసానండి నేను. ఇది పెద్ద బాయిలర్ అనమాట. పెద్ద బాయిలర్ అయితే కొట్టించుకొచ్చారు మా వారైతే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో 1 స్పూన్ సాల్టు, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం అండి. చక్కగా వేసేసుకొని దీన్ని చక్కగా కలిపేసేసుకుందాము. ఓకేనా అండి. ఇలా ముక్కలకు పట్టేలాగా మొత్తం చక్కగా కలిపేసేసుకుందాము. కుక్కర్లో వండుకుందామండి. కుక్కర్లో కూడా నేను ఎలా వండుతాను నేను మీకు చూపిస్తాను. యాక్చువల్గా అయితే కుక్కర్లో నేను ఉండనండి ఎక్కువ. అసలు నేను చాలా రేర్గా వండుతాను. నాకు ఇష్టం ఉండదు కుక్కర్లో ఉండటం అంటే. ఇది పెద్ద బాయిలర్ తీసుకొచ్చారనమాట మా వారు. కొంచెం ఇది టైం సెట్ అవ్వలేదనమాట. సో అందుకని ఇప్పుడు తొందరగా అయిపోవాలి. అందుకని నేను కుక్కర్లో అయితే వండేస్తున్నాను. అందులో కూడా నేను మీకు ఎలా వండుతానో చూపిస్తాను. ఇది మన చపాతీకి, ఫుల్కాకి చాలా చాలా బాగుంటుందండి. చాలా అసలు తినే కొద్దిగా తినాలనిపిస్తుంది అనమాట. కలిపేసేసుకున్నాం కదా, ఇది కూడా ఇట్లా పక్కన పెట్టేసేసుకుందామండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి అర్జెంటుగా కర్రీ స్టార్ట్ చేసేసుకుందాం. ఓకేనా. ఇలా కలిపేసుకోనమాట. ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసుకొని కలిపేసేసుకుందాము. ఇదిగోండి అలాగే మనం మసాలా రెడీ పెట్టేసేసుకున్నాము. అలాగే పచ్చి మసాలా కూడా రెడీ పెట్టేసేసుకున్నాం. ఇక టకటకమని చక్కగా మన స్టవ్ అయితే వెలిగించేసేసుకొని కుక్కర్ పెట్టేసేసుకొని కర్రీ రెడీ చేసుకుందాం. ఓకేనా. ఆయిల్ వేడెక్కిందండి. కొంచెం ఇదిగోండి జీలకర్ర వేసుకుంటున్నాను.
కొంచెం మెంతులు వేసుకుంటున్నాను. అంటే మనం మసాలాలు వేసుకున్నాం ఆల్రెడీ, బట్ దీంట్లో కూడా కొంచెం వేసుకుందాము. అలాగే కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు, అలాగే ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక ఆలుకాయ, మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న మసాలా, కలిపేసేసుకుందామండి. బాగా కలిపేసేసుకుందాము. ఇది బాగా వేగాలన్నమాట. మనకి కమ్మటి వాసన వస్తుందండి, చాలా కమ్మటి వాసన వస్తుంది. మనకు గ్రేవీ కావాలండి చక్కగా. మనం పుల్కా, చపాతీ, మరేమో పరోటాలో తింటాం కాబట్టి మనకి గ్రేవీ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. ఇది నేను తీసుకునేది పెదబాయిలేరండి. ఇది బాగా ఉడకాలండి, బాగా. అదే నేను మీకు ఎలా వండుతాననేది కుక్కర్లో చూపిస్తానన్నమాట. ఎంత అరోమా ఎంత బాగుందండి, అసలు కమ్మగా ఉందన్నమాట. బాగా వేగనిద్దాము ఇది ఎర్రగా. ఓకేనా? మసాలా బాగా చక్కగా మగ్గిపోయిందండి. చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో? అలా వేగాలన్నమాట మసాలా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ముందే కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసేద్దాం. ఓకే, వేసేసుకొని మరలా కొంచెం పసుపు వేసుకుందామండి. మనం ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకుందాము. అలాగే కల్లుప్పు వేసుకుందామండి. మనం ఒక స్పూన్కి అయితే వేసాము, ఫస్ట్ చికెన్లో కలిపామన్నమాట. ఇదిగోండి, ఇది నాకు తెలిసి సరిపోతుందండి కర్రీకి చక్కగా. మనం ముందు వేసింది ఇప్పుడు వేసింది అంతా చక్కగా సరిపోతుందన్నమాట. మనమైతే చక్కగా కలిపేసేసుకొని ఒక్కసారి ఉడకనిద్దాము. ఒక 4-5 నిమిషాలు అట్లా చికెన్ ఉడకాలి కదా. హై ఫ్లేమ్లోనే ఉంచాలండి, కొంచెంసేపు ఉంచి బాగా చికెన్ ఉడకనివ్వాలన్నమాట. ఇది పెద్ద బాయిలేరండి, గుర్తుపెట్టుకోండి. పెద్ద బాయిలేరు అస్సలు ఉడకదండి. మనం జాగ్రత్తగా, నేను మామూలుగా నాకు ఇప్పుడు టైం లేదని చెప్పేసి నేను కుక్కర్లో అయితే వండేస్తున్నాను. నేనైతే మామూలుగా బాండీలోనే వండుతాను అసలు కర్రీని. ఇప్పుడు చక్కగా మనం కలిపేసేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసేసుకుందామండి. ఓకే, చక్కగా మూత అయితే పెట్టేసేసుకుందాం. ఇప్పుడు దీని మీద మనం ఇది బాగా మగ్గాలన్నమాట. హై ఫ్లేమ్ మీద కొంతసేపు ఉంచి తర్వాత మనం సిమ్ చేసేసేద్దాం. ఓకే, ఒకసారి చూసుకుందామండి. వావ్, బాగా ఉడకాలండి. ఇదేంటంటే అండి పెద్ద బాయిలేరు ముక్క గట్టిగా ఉంటుందన్నమాట. మనకి సాఫ్ట్గా అవ్వాలంటే మనం బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఉడకనిద్దామండి, మూత పెట్టేసేసుకుందాం. ఓకే, ఒక్కసారి కలుపుకుందామండి. ఆ మసాలా అంతా చక్కగా ఉడికి ఆయిల్ పైకి రావాలన్నమాట మనకి. ఇప్పుడు మనం దీంట్లో 1 స్పూను మనం పెరుగు అయితే వేసుకుందామండి. ఇదిగోండి 1 స్పూన్ పెరుగు. దీన్ని చక్కగా కలిపేసేసుకుందాం. ఈ కర్రీ నేను మన యూట్యూబ్ ఛానల్లో చూసే ట్రై చేస్తున్నాను అనమాట. ఒకసారి ట్రై చేశానండి, బాగా వచ్చింది. ఇప్పుడు ఇది సెకండ్ టైము. మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి అని, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేనైతే వీడియో అయితే చేయడం జరుగుతుందనమాట. చాలా నిజంగా అండి ఫస్ట్ టైం కుదిరినప్పుడు కొంచెం ఉప్పు కారం అటు ఇటుగా అయినలే, కానీ అసలు కర్రీ మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉందండి. మన చపాతీలోకి కానీ పుల్కలు రైస్లో కూడా చాలా బాగుందండి, అసలు ఎక్సలెంట్గా ఉందనమాట. సో మన ఫ్యామిలీకి కూడా పరిచయం చేయాలి, వాళ్ళు కూడా ట్రై చేస్తారు కదా, మనం ఎందుకని చూపించకూడదు అని చెప్పేసి అయితే నేను వీడియో తీయడం జరుగుతుందనమాట. ఉడకనిద్దామండి. ఉడికిన తర్వాత మనం చక్కగా మన కర్రీకి సరిపడా, మీరు స్పైసీ ఎంత కావాలి అనుకుంటే అంత కాడికి కారం వేసుకొని మనం వాటర్ అయితే వేసుకుందాము. కొంచెం ఉడకనిద్దాం. చూసారు ఇప్పుడిప్పుడే ఆయిల్ పైకి వస్తుంది అనమాట. ఉడకనిద్దాం, మూత పెట్టేసేసేద్దాం. పాలు పెట్టేసేసానండి పై మీద. అలాగే నేను చపాతీ పిండి కూడా రెడీగా కలిపి పెట్టేసేసుకున్నాను అనమాట. కర్రీ అయిపోగానే ఇక మా వారికి పిల్లలకి చేసి అయితే పెట్టేసేస్తాను. సో ఇప్పుడు మనం కర్రీ అయితే ఉడకనిద్దాం. కర్రీ ఉడికిందండి.
కలుపుకొని మనం కారం అయితే వేసుకున్నాం. చూసారా ఆయిల్ ఎలా వచ్చేసిందో అలా ఉడకాలండి ముక్క అనేది మనకి చక్కగా. మసాలా అనేది ఇప్పుడు మనకి బాగా వేగిందని అర్థం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకుందాము. మేము కొంచెం స్పైసీ ఎక్కువై తింటాం కాబట్టి నేను కొంచెము కారం అయితే వేసుకుంటాను. మీరు స్పైసీ తినలేకపోతే తగ్గించి వేసుకోండి. ఓకేనా. ఇదిగోండి 1 స్పూన్ అయితే వేస్తున్నాను. అలాగే ఇంకొక స్పూన్. ఇది కారం మంటగా ఉంది కాబట్టి నేను 1.5 స్పూన్ వేసుకుంటున్నానండి. పాలు పొంగుతున్నాయి. ఒక్కసారి కలిపేసేసుకుందామండి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. వావ్, మన కర్రీ చూసారా? ఆహాహా, ఎంత అందంగా ఉందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాటర్ వేసేసుకుందాం. ఒక లోట వాటర్ అయితే వేసేసుకుందామండి. ఎందుకంటే మనకు చికెన్ ఉడకాలి కాబట్టి. ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందాము. అలాగే మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న మసాలా అన్నమాట. ఇది ఇప్పుడు 1 స్పూన్ వేసుకుందామండి. దించిపోయే ముందు మళ్ళీ వేసుకుందాం. ఓకే, ఒక 2 స్పూన్లు అనమాట. ఇంకొక స్పూన్ వేసేసుకొని ఇదేనండి మన కర్రీకి టేస్ట్ అనమాట. బాగా కలిపేసేసుకుందామండి ఒకసారి. బాగా కలిపేసేసుకొని మనం కుక్కర్ మూత అయితే పెట్టేసేసుకుందాం. ఓకే, కుక్కర్ మూతని పెట్టేసేసుకొని ఒక 4-5 విజిల్ అయితే రానిద్దామండి. ఓకేనా. ఐదు విజిల్స్ అయితే అయిపోయినాయండి. నేను 5-4 విజిల్స్ అయితే అయిపోయినాయి. కట్టేస్తున్నాను ఇప్పుడు నేను. స్టవ్ అయితే కట్టేసి ఇది విజిల్ పోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే తర్వాత ఏం వేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా అండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి చక్కగా మనం స్టవ్ అయితే ఆపేసేసామన్నమాట. తర్వాత ఏం వేయాలి ఏంటనేది నేను మీకు చెప్తాను. ఓకే ఓకే అండి, ఒక్కసారి చూసుకుందామండి. మనకి విజిల్ అంతా పోయిందనమాట. వావ్, ఎక్సలెంట్ అండి. ఒకసారి కలిపేసేసుకుందాము. చూసారా కర్రీ చక్కగా మనం లోటా నిండా వాటర్ పోసుకున్నామండి. చూసారా గ్రేవీ ఇట్లా ఉండాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ అయితే వెలిగించేసుకుందాము. ఒక్కసారి స్టవ్ వెలిగించేసేసుకొని చక్కగా బాగా ఉడకనిద్దామండి కర్రీని. ఇప్పుడు మనం దీంట్లోకి ఇంతకు ముందు రెడీ చేసి పెట్టుకున్న ఇదిగోండి ఈ మసాలా అయితే వేసేసుకుందాము. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మొత్తం వేసేసుకున్నానండి నేను. ఇప్పుడు చక్కగా కలిపేసేసుకుందాము. మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర అండి.
కలిపేసేసుకుందాం ఒక్కసారి. ఇప్పుడే మనం ఉప్పు కూడా చూసేసుకుందామండి సరిపోయిందా లేదా అనేది. సరిపోయిందండి. మసాలా కూడా అంతా చక్కగా కరెక్ట్గా సరిపోయింది. కొంచెం ఒక 4-5 నిమిషాలు మనం చక్కగా ఉడకనిద్దామండి. ఓకే, సరే అండి. ఒక్కసారి చూసుకుందామండి. మళ్ళీ మనం లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసేద్దాం కర్రీ దగ్గరికి. కొంచెం చూసుకుందాము. చూసారా ఆయిల్ అంతా ఎట్లా పైకి వచ్చిందో, అలా ఉడకాలండి. మనకి ఈ గ్రేవీ సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేద్దామంటే నిమ్మకాయ అండి ఒకటి, ఇదిగోండి. ఈ నిమ్మకాయ అనేది మనం చక్కగా పిండేసేసుకుందాం. మొత్తం చక్కంతా పిండేసేసుకుందామండి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనం ఇదిగోండి, చూసారా నిమ్మకాయ తీసేసినా సరే మళ్ళీ వచ్చి పడిందండి. ఇప్పుడు మనం ఒక్కసారి మళ్ళీ కలిపేసేసుకుందాం. ఇక మనకి ఇంత గ్రేవీ ఉండాలండి. ఇప్పుడు మనం చక్కగా అయిపోయిందండి కర్రీ. మనం ఎప్పుడు ఏం చేద్దామంటే మీకు నేను ముక్కు కూడా తీసి చూపిస్తానండి ఎలా ఉడికింది ఏంటనేది. చూసారా? ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకొని చూసారా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక మనం స్టవ్ అయితే ఆపేసేసుకుందామండి. ఓకే, ఆపేసేసుకొని ఒక్క 2-3 నిమిషాలు ఆగిన తర్వాత సరైన బౌల్లోకి తీసేసుకుందాం. లేకపోతే డైరెక్ట్గా చపాతీలోకి వేసేసుకుందాం. చపాతీ కూడా చేసేసుకుందామండి. మా వారికి పెట్టిచ్చేసేసేద్దాము. ఈ ఉన్న కొత్తిమీర అంతా కూడా చక్కగా మనం దీంట్లో వేసేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసేసేద్దాం. అలాగే ఈ పుదీనా కూడా వేసేసుకుందామండి. అదిగోండి. చికెన్ మసాలా కొబ్బరి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చపాతీ చేసేసుకుందామండి. ఓకే ఓకే అండి. ఇప్పుడు మనం పెనం కూడా వేడెక్కిందండి. ఇప్పుడు మనం చపాతీ కూడా వేసేసుకుందాం. సారీ, పుల్కా కూడా వేసేసుకుందామండి. మా వారికి నేను పుల్కా అయితే చేసేస్తున్నాను అనమాట. కొంచెం ఇది అటు ఇటు కొంచెం రోస్ట్ చేసుకొని మనం వేరే స్టవ్ అయితే వెలిగించేసేసేసి దాని మీద మనం పుల్కా అయితే చేసేసుకుందాము. ఓకేనా? ఇది కొంచెం అటు ఇటు తిప్పుకుందాము. ఓకేనా అండి? కొంచెం అటు ఇటు కాలనివ్వాలన్నమాట. ఇది కొంచెం అటు ఇటు కాలనిచ్చి మనం చక్కగా రోస్ట్ అయితే చేసేసుకుందామండి. మనం ఫుల్గా అయితే చేసేసుకుందాము. కొంచెం అటు ఇటు ఊరిని జస్ట్ ఇలా. మీరు ఎప్పుడైనా ఇలా చేశారేమో నాకు కమెంట్ చేయండి. ఇది హై పెట్టుకొని దీని మీద ఇలా పెట్టేసేసుకుంటే చూసారా ఎలా పొంగుతుందో. మళ్ళీ ఇలా మనం ఫుల్కా ఇలాగే చేసుకోవాలండి. మనం చపాతీ కాదనమాట చేసుకునేది, ఫుల్కా అనమాట. సో ఇలాగే చేసుకోవాలి. ఓకే, నేను ఈరోజు దీంట్లో పంచదార వేయడం మర్చిపోయానండి. మీరు ఎవరైనా కనుక ఫుల్కా చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం షుగర్ వేసుకోండి. షుగర్ వేసుకుంటే చాలా బాగుంటుంది, పొంగిద్ది అనమాట, బాగా పొంగిద్ది అనమాట. ఓకేనా? మళ్ళీ ఇంకోటి చేసుకుందాం. ఇదిగోండి ఫుల్కా రెడీ అండి. మళ్ళీ ఇంకోటి కూడా వేసుకుందామండి. వేసుకొని మళ్ళీ దీన్ని మనం పుల్కా లాగా చేసేసుకుందాం. ఈరోజు కొంచెం హడావుడి అయిపోయిందండి. పల్సగా చేసుకోవాలన్నమాట పుల్కాకైతే. ఇలా డైరెక్ట్ గా మనం స్టవ్ మీద కాల్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఇప్పుడు మనం ఫుల్కా కాల్చే
జల్లిని వస్తున్నాయి కదండి, అదన్నా తీసుకోవచ్చు అనమాట. నేను షుగర్ వేయడం మర్చిపోయాను అనమాట ఈరోజు, సో అందుకనే కొంచెం నాకు ప్రాబ్లం అయింది. అయినా నథింగ్, ఏం కాదండి, మెత్తగా ఉంటాయి. పుల్కా అనేది వేడివేడిగా తినేసేసేయాలండి, చల్లారినాక అస్సలు తినలేమన్నమాట, గట్టి పడిపోతుంది. మీరు ఎన్ని ప్రయోగాలు చేసి కలిపినా సరే పుల్కా అనేది చల్లారిపోతే గట్టి పడిపోతుంది అనమాట. సో మనం ఇప్పుడు స్టవ్ అయితే కట్టేసేసుకుందాము. ఇదిగోండి పుల్కా రెడీ అండి. మళ్ళీ ఇంకొక కూడా చేసేసుకుందాము. చూసారా మన పుల్కా రెడీ. ఇక మనం చక్కగా సర్వ్ చేసేసుకుందాము. అయిపోయిందండి. ఇక మనం స్టవ్ అయితే కట్టేసేసేసి చూసారండి మన థాలీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి మన చికెన్, మన కొబ్బరి చికెన్ మసాలా కర్రీ, అలాగే ఫుల్కా అండి రెడీ అయిపోయిందండి. చూసారా చక్కగా ఎలా సర్వ్ చేస్తానో. ఇక తీసుకెళ్లి మా వారికి అయితే ఇచ్చేసేసేద్దాము. ఇదండి ఈ రోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా తప్పకుండా ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ అయితే చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ అయిన కుకింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, అందరికీ బాయ్ బాయ్ అండి. ఇదిగోండి మన థాలీ. ఓకేనండి, బాయ్ బాయ్ అండి అందరికీ.